ఈ క్యారెట్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అలాగే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. క్యారెట్ రైస్ చేసుకోవడానికి కావలసినవి సన్నగా కట్ చేసినటువంటి 2 మీడియం సైజు క్యారెట్ ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 ఎండుమిరపకాయలు, 5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూను ఆవాలు, 2 స్పూన్ల జీడిపప్పు, రుచికి సరిపడ సాల్ట్, పసుపు, 2 కప్పుల ఉడికించిన రైసు. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా దీన్ని చేసుకోవచ్చు. అలాగే రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకుని ఆ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కరెక్ట్గా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని క్యారెట్ ముక్కల్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్ట్రెయిన్ చేసిన వాటర్ని కూడా పారపోయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మనం క్యారెట్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా వేసుకుని కచ్చా పచ్చాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇక్కడ నూనెకి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమన్న తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు కూడా వేసుకుని వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు ఉడికించిన రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ప్రిపేర్ చేసిన తర్వాత 4-5 గంటల తర్వాత తింటాం కాబట్టి ఫ్రెష్గా ఉడికించిన రైస్ని మాత్రమే వాడుకోవాలండి. అలా కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి ప్రిపేర్ చేసుకునేటట్లయితే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. పిల్లల కోసం ఈ రైస్ చేస్తున్నట్లయితే మనం వేసుకున్న ఎండుమిర్చి క్వాంటిటీని వాళ్ళు తినే కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ 2 కప్పుల రైస్ వేసాం కాబట్టి ఇది ఇద్దరికి సర్వ్ చేయడానికి సరిపోతుంది. ఇలా రైస్ మొత్తం బాగా కలిపిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టేలాగా 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మన క్యారెట్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ని ఒకసారి కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, క్యారెట్ రైస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి అలాగే ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంటుంది.